మంత్రాల కొండలో చిట్టి పిల్లి. ఒకప్పుడు ఒక ఊరిలో ఒక చిన్న పిల్లి ఉండేది. అది చాలా చురుకైంది, తెలివైంది. పిల్లి పేరు చిట్టి. అది తన యజమాని ఇంట్లో ముద్దుగా పెరిగిన పిల్లి. కానీ ఒక రోజు చిట్టి అడవిలో తప్పిపోయింది. రాత్రి అవుతుండడంతో చిట్టి దారి తప్పి భయపడింది. దారి వెతుకుతూ వెళ్తూ అది ఒక పెద్ద కొండను చేరుకుంది. ఆ కొండ మంత్రాల కొండ అని అందరూ భయపడే ప్రదేశం. చిట్టికి దారి తెలియక కొండలోని ఒక గుహలోకి ప్రవేశించింది. లోపలికి వెళ్ళగానే అక్కడ భయంకరమైన దెయ్యాలు, రాక్షసులు ఉండడం చూసింది. కానీ చిట్టి తట్టుకొని ఆలోచించింది అని నిర్ణయించుకుంది. చిట్టి గుహలో దాచిపెట్టిన ఒక పుస్తకాన్ని చూసింది. అది ఒక మంత్రాల గ్రంథం. దెయ్యాలకు తెలియకుండానే పిల్లి ఆ గ్రంథాన్ని నోటితో పెట్టుకుని బయటకు రావడానికి ప్రయత్నించింది. కానీ అప్పటికే దెయ్యాలు దాన్ని గమనించాయి. అని ఆ పిల్లిని చీల్చి చెండాడాయి. పిల్లి తెలివిగా ఆ పుస్తకంలోని కొన్ని మంత్రాలను చదివింది. ఒక్కసారిగా బలంగా గాలి వీచింది. దెయ్యాలు భయపడి వెనక్కి వెళ్లాయి. మరికొన్ని మంత్రాలు చదవగానే ఆ దెయ్యాలంతా మాయమయ్యాయి. చిట్టి మంత్రాల కొండ నుండి సురక్షితంగా బయటపడింది. తిరిగి ఊరికి వెళ్లి ఆ మంత్ర గ్రంథాన్ని గుడిలో ఉంచింది. అప్పుడు ఊరి ప్రజలు గ్రంథంలోని శక్తిని ఉపయోగించి మంచి పనులు చేయసాగారు. చిట్టిని అందరూ సాహసి పిల్లి అని ప్రశంసించారు. ఆ రోజు నుంచి చిట్టి పిల్లి పేరు మొత్తం ఊరిలో ప్రతిధ్వనించింది. అందరూ దీన్ని మంత్రాల కొండలో విజయం సాధించిన చిట్టి పిల్లి అని సంతోషంగా గుర్తు చేసుకుంటారు. దీని నీతి: తెలివి, ధైర్యంతో ఎలాంటి కష్టాన్నైనా ఎదుర్కోవచ్చు.